ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణ వార్తతో తెలుగు ప్రజలు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్లోని తన నివాసంలో కోట భౌతికాయాన్ని ఉంచారు. కొంతకాలంగా అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. కోట మృతికి సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. నేడు సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కోట అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోట శ్రీనివాసరావు సినీ రంగంతో పాటు రాజకీయాలు కూడా రాణించారు. 1999లో బీజేపీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. 1978 సంవత్సరంలో ప్రాణం ఖరీదు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన దాదాపు 750 చిత్రాలకు పైగా నటించారు. 1996లో రుక్మిణితో వివాహం అయ్యింది. ఈయన సినిమాల్లోకి రాకముందు బ్యాంకులో ఉద్యోగిగా పనిచేశాడు. వీరికి 2 కూతుర్లు, 1 కుమారుడు ఉన్నారు. 2010లో కుమారుడు ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. 2015 సంవత్సరంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ నటుడుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కోట శ్రీనివాసరావు తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు పొందారు. 1942 ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు.